ఈ మాత్రం ఈ వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతమంది ఉన్నారు? ఈ ఆకాశం అనేది భూమి మీద ఎందుకు పట్టలో తెలుసా? ఇటువంటి పెద్దలుండి దాన్ని ఆపుతున్నారు. ఒక గుండ్రలాగా ఈ ఆకాశం అనే పందిరిని భూమి మీద పడకుండా అంత వేద విద్యతో ఆపుతున్నారని చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడు బాగుపడితే నీకు నచ్చదు, ఎవడు మంచి చేస్తే నీకు నచ్చదు, ఎవడేదైనా ధర్మం కోసం పనిచేస్తే నీకు నచ్చదు. ఏ కాడికి విమర్శించడం. అందుకే జనం ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ్యాన్ని మొత్తాన్ని విమర్శిస్తున్నారు. చెప్తున్నారు మనకి ఈశాన్యంలో బాగా చదువుతున్నారా? నాశనం అయిపోతామని చెప్తున్నారు. వాడు ఈశాన్యంతో ఎక్కడో పడ్డా వాడి వాస్తవం వాడిది, వాడి గొడవ వాడిది. వాడిని ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మీరు సరిగ్గా లేరు అంతే కదండి. ఇవాళ చూడండి, మీరు టీవీలు పెడితే నాయకులు, రెడ్లు, ఇంకా వేరే కులాలు అందరూ కూడా వార్తలు చెబుతున్నారు, జ్ఞానం చెబుతున్నారు, మంత్రాలు చెబుతున్నారు, అన్ని చెబుతున్నారు, జ్యోతిష్యం చెబుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి కోసం వచ్చాయి? ఎవరు చెప్పమని చెప్పారు? మన కోసం వచ్చిందని అంటారా? మనల్ని చెప్పమని చెప్పింది వేదం, మనల్ని చెప్పమని చెప్పిన మనస్ఫూర్తి. మనం చెప్పలేకపోతున్నాం. ఇవాళ చాలా సందర్భాలలో ఎవరినైనా గట్టిగా కూర్చోబెట్టి నీ గోత్రం ఏమిట్రా అంటే మా నాన్న అడిగి చెబుతారంటాడు. కానీ నాన్నగారు ఏం చేస్తారంటే వాళ్ళ తాతగారిని అడిగి చెబుతాడు. ఈయన కూడా తెలియదు. మీరు నమ్మరు. ఇప్పుడు నా కారులో కనీసం 5 యజ్ఞోపవీతాలు ఉంటాయి. 5 ఉంటాయి. ఎందుకంటే కార్యక్రమాలకు ఇట్లా 10 మంది బ్రాహ్మణుల దగ్గర ఉంటే దర్జాలు నేను పట్టుకొని ములుతాం. నాయన నీకు ఉపనయనం అయిందా? అయిన సార్ చాలా రోజులు అయిపోయింది, దంజ వేసుకోవచ్చు, దంజ వేసుకో. 2 పనులు చేయాలని ఆయన మమ్మల్ని బతికించు. కావాలంటే నా కారులో దంజం ఇస్తా, లేదంటే చొక్కా వేసుకొని తిరుగు దరిద్రం. ఇట్లా దంజం లేకుండా ఉపవీతుడి వై తిరగబ్రాతుడు దరిద్రుడా, మా కులం నాశనం చేయము. ఎవరికి పట్టింపు లేదు. పెళ్లికి అదేదో అడ్డం. పెళ్లి చేద్దాం కాకుండా అంటే ఆ పిల్లవాడికి ఉపనయనం అయిందండి, కాలేదండి, ఏదో ముహూర్తం చేసి నేను చూశానండి. ఎంత బాధ అనిపిస్తుందంటే తల్లిదండ్రులు మనం ఎందుకు మనల్ని అన్నారో నాకు అర్థం కాదు. తండ్రికి 60 ఏళ్ళు, పిల్లవాడికి ఇంకా మ్యారేజ్ కాదు, 30-32. సరే, వాళ్ళ సహజంగా బ్రాహ్మణ పిల్లలు 30 ఏళ్ళు కాదు, ఎవరికి పెళ్లి కావడం 35 దాటితే పెళ్లి అసలే కావడం. అదే కదా ఉన్న పద్ధతి. మరి 30-32 ఏళ్ళు ఉన్నాయి. హఠాత్తుగా తండ్రి కోవిడ్ నేను వరంగల్ పోయాం. సరే, మనందరికీ లాగా 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో ఒడుగులు చేస్తే వేరే విషయం. ఆ ఒడుగు అనేది ఒక కార్యక్రమం అని, అది వైదిక ధర్మంలో ప్రధానమని, బ్రాహ్మణుడిగా అది అవసరమని ఎవరు గుర్తించకపోవడం చేత తండ్రి చచ్చిపోయిన రోజున వాడికి ఉపనయనం కాలేదు. అప్పటికప్పుడు చెట్టు కింద వదిలిపడం దంజం వేసి వాడితో కర్మ చేయించారు. ఇంతకంటే దుర్మార్గం. అసలు ఈ ధర్మాన్ని నాశనం చేస్తుంది ఎవరు? అంటే మనం శాశ్వతమా? నా కొడుకు ఉపనయనమై ఉపనయనం అడ్డం కాబట్టి ఉపనయన ఆ తర్వాత పెళ్ళై ఆ తర్వాత నేను చచ్చిపోతాను ఎట్లా అనుకుంటావు నువ్వు? తప్పకుండా ఏ సందర్భం దొరుకుతాడు ఎంత తొందరగా వీలైతే వాడికి ఒక పరిమితమైనటువంటి ఒక పెద్దలు చెప్పినటువంటి ఒక వయస్సు ఉంది. బ్రాహ్మడికి ఈ వయసులో, వైశ్యుడికి ఈ వయసులో, క్షత్రుడికి ఈ వయసులో ఎప్పుడు చేయాలి అనేది ఒకటి మనకు రాసి ఉన్నటువంటి శాసనం ఉంది. అందుకే ఏమంటారు? వేదం రాజులా చెప్తుంది, ధర్మం చరా, ఇలా చెయ్యి, సత్యం వద అని చెప్తుంది. పురాణ స్నేహితుడా ఇది ఎలా చేయాలో చెప్తుంది. మరి అంత శాసనమైనది మనకేం చెప్పింది? ఈ పిల్లవాడికి సరి అయిన వయస్సులో వాడికి ఏ వయసు అయితే నిర్ధారించారో, కొంతమంది 8 ఏళ్ళంట, కొంత 11 ఏళ్ళంట, వీళ్ళు ఉపనయనం చేయండి. ఉపనయనం నుంచి మళ్ళీ వాడి పెళ్లి అయ్యేంత వరకు వాడు ఒక రకమైన బ్రహ్మచర్య దీక్షలో ఉండి నా చదువు సంధ్యో లేదా వేద విద్యో ఇంకోటో చేసుకుంటాడు. అది మళ్ళీ దానికి రావడానికి మధ్యలో వయాస్నాతకం అనేటటువంటి దానితో వాడికి వివాహపు అర్హత వస్తుంది. సత్యనాడికి వ్యాసాలంజం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నంత కాలం, భ్రష్టు ఎవరైనా పట్టిస్తుంటే చూస్తూ మౌనంగా మనం ఉన్నంత కాలం ఈ జాతికి ఉద్ధరణ కలగదు. ఎందుకంటే ఈ జాతి ధర్మమైన విషయాల గురించి వేద ప్రాతిపదికగా, ధార్మిక ప్రాతిపదికగా ఉన్నటువంటి యొక్క కులం. ఆ ప్రాతిపదిక ఏదైతే ఉందో, ఆ బేస్ ఏదైతే ఉందో
అది చిన్నాభిన్నమవుతున్నటువంటి సందర్భంలో మనం చిన్నాభిన్నం అవుతాం. ఇవాళ రమాశంకర్ గారు ఈ పెద్దలందరూ కూర్చొని వాడు 100 మందికో 50 మందికో ఇస్తారు. వారానికో 10 రోజులకో బాగానే ఉంటుంది. మళ్ళీ ఇటువంటి దాకా ఎప్పుడు దొరకాలి మనకి? మన జీవితం అయిపోయిందా? ఈ వారం 10 మా ఇంట్లో రోజు ఇస్తాం, రోజు కనీసం ఒక్కడికైనా ఇస్తాం రోజు. మా చాలా అట్లా లాస్ట్ పాండమిక్లో 370 ఇచ్చాం. ఇప్పుడు 100 ఇష్టం. నేను ఒకటే నియమం పెట్టుకున్నాను, ఎవరైనా పంపించారు ఒక్కడికైనా ఇస్తా కనీసం రోజు ఒక్కడికి. పాత రోజులు మన పెద్దలు అతిథి లేకుండా భోజనం చేసే సంప్రదాయం మనకు ఉండేది. తప్పకుండా అతిథి ఉండాలి. అతిథి కోసం ఎదురు చూసేవాడు. వస్తే వాళ్ళు వస్తే ఆయనతో పాటు కూర్చొని మనం కూడా భోజనం చేసేవాడు. ఆ అవకాశాలు ఇప్పుడు లేవు కనుక కనీసం ఒక బ్రాహ్మడికి ఇద్దాము అనేటువంటి సెకండ్ వేవ్ మధ్యలో ఒక 2-3 నెలల పాటు మనం చెప్తున్నాడు. మనకి ఈశాన్యంలో బాగా చదువుతున్నారా, నాశనం అయిపోతామని చెప్తున్నాడు వాడు. ఈశాన్యంతో ఎక్కడో పడ్డావా, వాడి వాస్తవం వాడిది, వాడి గొడవ వాడిది, వాడిని ఆదరించే వాడు ఉన్నారు. ఎందుకు? మీరు సరిగ్గా లేరు అంతే కదండి. ఇవాళ చూడండి, మీరు టీవీలు పెడితే నాయకులు, రెడ్లు, ఇంకా వేరే కులాలు అందరూ కూడా వార్తలు చెబుతున్నారు, జ్ఞానం చెబుతున్నారు, మంత్రాలు చెబుతున్నారు, అన్నీ చెబుతున్నారు, జ్యోతిష్యం చెబుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి కోసం వచ్చాయి? ఎవరు చెప్పమని చెప్పారు? మన కోసం వచ్చిందని అంటలా, మనల్ని చెప్పమని చెప్పింది వేదం, మనల్ని చెప్పమని చెప్పిన మనస్ఫూర్తి. మనం చెప్పలేకపోతున్నాం. ఇవాళ చాలా సందర్భాలలో ఎవరినైనా గట్టిగా కూర్చోబెట్టి నీ గోత్రం ఏమిట్రా అంటే మా నాన్న అడిగి చెబుతానంటాడు. తన నాన్నగారు ఏం చేస్తాడంటే వాడు తాతగారిని అడిగి చెబుతాడు. ఈయన కూడా తెలియదు. మీరు నమ్మరు. ఇప్పుడు నా కారులో కనీసం 5 యజ్ఞోపేతాలు ఉంటాయి. 5 ఉంటాయి. ఎందుకంటే కార్యక్రమాలకు ఇట్లా 10 మంది బ్రాహ్మణులు వచ్చిన దగ్గర ఉంటే దంజాలు నేను పట్టుకొని ములుతాం. నాయన నీకు ఉపనయనం అయిందా? అయింది సార్, చాలా రోజులు అయిపోయింది. దంజ వేసుకోవచ్చు, దంజ వేసుకో. 2 పనులు చేయాలి నాయన, మమ్మల్ని బతికిచ్చు. కావాలంటే నా కారులో దంజం ఇస్తా, లేదంటే చొక్కా వేసుకొని దరిద్రం. ఇట్లా దంజం లేకుండా ఉపవీతుడి వై తిరగప్రాంతకు దరిద్రుడా, మా కులం నాశనం చేయకు. ఎవరికి పట్టింపు లేదు. పెళ్లికి అదేదో అడ్డం. పెళ్లి చేద్దాం అనుకున్నా అంటే ఆ పిల్లవాడికి ఉపనయనం అయిందండి, కాలేదండి, ఏదో ముహూర్తం చేసి నట్టే. నేను చూశానండి, ఎంత బాధ అనిపిస్తుందంటే తల్లిదండ్రులు మనం ఎందుకు మనల్ని అన్నారో నాకు అర్థం కాదు. తండ్రికి 60 ఏళ్ళు, పిల్లవాడికి ఇంకా మ్యారేజ్ కాదు, 30 ఏళ్ళు. సరే, సహజంగా బ్రాహ్మణ పిల్లలు 30 ఏళ్ళు కాదు, ఎవరికి పెళ్లి కాబట్టి 30 దాటితే పెళ్లి అసలే కావాలి. అదే కదా ఉన్న పద్ధతి. మరి 32 ఏళ్ళు ఉన్నాయి. హఠాత్తుగా తండ్రి కోవిడ్ వరగదు పోయాను. సరే, మనందరికీ లాగా 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో ఒడుగులు చేస్తే వేరే విషయం. ఆ ఒడుగు అనేది ఒక కార్యక్రమం అని, అది వైదిక ధర్మంలో ప్రధానమని, బ్రాహ్మణుడిగా అది అవసరమని ఎవరు గుర్తించకపోవడం చేత తండ్రి చచ్చిపోయిన రోజున వాడికి ఉపనయనం కాలేదు. అప్పటికప్పుడు చెట్టు కింద వదిలిపడం దంజం వేసి వాడితో కడప చేయించారు. ఇంతకంటే దుర్మార్గం అసలు ఈ ధర్మాన్ని నాశనం చేస్తుంది ఎవరు అంటే మనం శాశ్వతమా? నా కొడుకు ఉపనయనమై ఉపనయనం అడ్డం కాబట్టి ఉపనయన తర్వాత పెళ్ళై ఆ తర్వాత నేను చచ్చిపోతాను ఎట్లా అనుకుంటావు నువ్వు? తప్పకుండా ఏ సందర్భం దొరుకుతాడు, ఎంత తొందరగా వీలైతే వాడికి ఒక పరిమితమైనటువంటి, ఒక పెద్దలు చెప్పినటువంటి ఒక వయస్సు ఉంది. బ్రాహ్మడికి ఈ వయసులో, వైశ్యుడికి ఈ వయసులో, క్షత్రుడికి ఈ వయసులో ఎప్పుడు చేయాలి అనేది ఒకటి మనకు రాసి ఉన్నటువంటి శాసనం ఉంది. అందుకే ఏమంటారు, వేదం రాజులా చెప్తుంది, ధర్మం చరా, ఇలా చెయ్యి, సత్యం వద అని చెప్తుంది. పురాణం స్నేహితుడా ఇది ఎలా చేయాలో చెప్తుంది. మరి అంత శాసనమైనది మనకేం చెప్పింది? ఈ పిల్లవాడికి సరి అయిన వయస్సులో వాడికి ఏ వయసు అయితే నిర్ధారించారో, 19 ఏళ్ళంట, 11 ఏళ్ళంట, మీరు ఉపనయనం చేయండి. ఉపనయనం నుంచి మళ్ళీ వాడి పెళ్ళి అయ్యేంత వరకు వాడు ఒక రకమైన బ్రహ్మచర్య దీక్షలో ఉండి నా చదువు సంధ్యో లేదా వేద విద్యో ఇంకోటో చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ దానికి రావడానికి మధ్యలో వయాస్నాతకం అనేటటువంటి దాంతో వాడికి వివాహపు అర్హత వస్తుంది. సత్యనాడికి వ్యసవాదంజం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నంత కాలం
ఎవరైనా పట్టిస్తుంటే చూస్తూ మౌనంగా మనం ఉన్నంత కాలం ఈ జాతికి ఉద్ధరణ జరగదు. ఎందుకంటే ఈ జాతి ధర్మమైన విషయాల గురించి వేద ప్రాతిపదికగా, ధార్మిక ప్రాతిపదికగా ఉన్నటువంటి యొక్క కులం ఇది. ఆ ప్రాతిపదిక ఏదైతే ఉందో, ఆ బేస్ ఏదైతే ఉందో అది చిన్నాభిన్నమవుతున్నటువంటి సందర్భంలో మనం చిన్నాభిన్నం అవుతాం. ఇవాళ రమాశంకర్ గారు ఈ పెద్దలందరూ కూర్చొని వాడు 100 మందికో 50 మందికో ఇస్తారు. వారానికో 10 రోజులకో బాగానే ఉంటుంది. మళ్ళీ ఇటువంటి దాకా ఎప్పుడు దొరకాలి మనకి? మన జీవితం అయిపోయిందా? ఈ వారం 10 రోజులు మా ఇంట్లో రోజు ఇస్తాం, రోజు కనీసం ఒక్కడికైనా ఇస్తాం రోజు. మా జాగ్రత్త మేము అట్లా లాస్ట్ పాండమిక్లో 373 ఇచ్చాం. ఇప్పుడు ఇష్టం. నేను ఒకటే నియమం పెట్టుకున్నాను, ఎవరైనా పంపించండి, ఒక్కడికైనా ఇస్తా కనీసం రోజు ఒక్కడికి. పాత రోజులు మన పెద్దలు అతిథి లేకుండా భోజనం చేసే సంప్రదాయం మనకు ఉండేది. తప్పకుండా అతిథి ఉండాలి. అతిథి కోసం ఎదురు చూసేవాడు. వస్తే వాళ్ళు వస్తే ఆయనతో పాటు కూర్చొని మనం కూడా భోజనం చేసేవాడు. ఆ అవకాశాలు ఇప్పుడు లేవు కనుక కనీసం ఒక బ్రాహ్మడికి ఇద్దాము అనేటువంటి సెకండ్ వేవ్ మధ్యలో ఒక 2-3 నెలల పాటు మేము ఇవ్వలేకపోయాం. మళ్ళీ మొదలెట్టిస్తాం. మన వేద విద్యను చదువుకోమనేవాళ్ళు, వేదం పట్ల ఉండమనేవాళ్ళు, దేశ సమాజానికి దిశానిర్దేశం ధార్మికంగా చేయమని మనం చెప్పేవాళ్ళు. ఇవాళ ఆ రాజులు లేరు, ఆ గ్రహాలు లేవు. ఇప్పుడు రాజ్యం చేస్తున్న వాడికి ఈ బ్రాహ్మణాలను రక్షించవలసిన అవసరం ఉందా లేదా? సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని ఎవడన్నారే? ఆ విషయాలు మనం గట్టిగా ఎప్పుడు అవకాశం వస్తే ప్రభుత్వం పెద్దలు నిలదీస్తే వీళ్ళకి ఎంత స్వతంత్రం ఉంటుంది? ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి గట్టిగా మాట్లాడతారా, చెప్పగలుగుతారా? అవన్నీ సందేహాలు ఉన్నప్పటికీ కూడా మనం చెప్పవలసిన విషయం చెప్పకపోతే అది మనకి పాపమే. ఇక్కడ చెప్పాలి. ఈ కోసం కాదు, జాతి కోసం మనం ఉన్నాం. ఇక్కడ జాతి కోసం మన విషయాన్ని చెప్పవలసిన అవసరం. ఇంతకుముందు నేను శ్రీనివాస గౌడ్ గారు చెప్పినట్టు వారి కులం గురించి వారు ఎంత గట్టిగా మాట్లాడి చెప్పారో అంత గట్టిగా ఈ పౌరోహిత్యం మాదండి, మా వృత్తిలోకి ఎవరు రావడానికి వీల్లేదండి, ఈ వృత్తిలో ఏదైనా లోపం ఉంటే దానికి మేము బాధ్యత వహిస్తామండి, మేము వేద పాఠశాల నడుపుతామండి, మేము స్మార్తం నేర్పిస్తామండి, మేము ఋగ్వేద యజుర్వేదాలని చెప్పగలుగుతామండి, ప్రతిష్టాంతం చేయించేటటువంటి ఋత్వికులను మేము తయారు చేస్తామండి అని మనం చెప్పగలిగిన ధైర్యం శ్రీనివాస గౌడ్ గారు ఖబర్దార్, ఈ వృత్తిలోకి ఎవరు రావడానికి వీల్లేదు అని చెప్పగలుగుతాం. మరి మనకు ఆ స్థాయి ఉందా? చెప్పలేని పండితులు ఉన్నారు. ఇవాళ ఇందాకనే మాట్లాడుతున్నారు, ఒక బ్రహ్మాండమైన వేద పాఠశాలకి 4 ఎకరాల స్థలం నాకు ఎవరో ఇచ్చారు దాతలు, నేను అక్కడ నిలబడి వేద పాఠశాల కట్టించడానికి తయారుగా ఉన్నా, వచ్చేవాడేడి. నేను చెప్తున్నా, మేము ఒక వేద పాఠశాల నడుపుతుంటే 4 సంవత్సరాల కోర్సు పెట్టారు. ఎస్వి యూనివర్సిటీ, వైదిక్ యూనివర్సిటీ వాడు, మన సుదర్శన శర్మ గారు వాడు సన్నిధానంలో ఉన్న రోజులు పెడితే వారి ద్వారా మేము కోర్సు పెడితే 3వ సంవత్సరానికి మనుషులు లేరు, 3వ సంవత్సరానికి పిల్లలు లేరు. 1 సంవత్సరం వాడు 2వ సంవత్సరంలో ఒకసారి, 2వ సంవత్సరం 3వ సంవత్సరం మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ చేసుకున్నామంటే దాదాపు 42-43 మంది పిల్లలు మేము నడుపుతున్నప్పుడు 3వ సంవత్సరం నడపడానికి చేరేవాడు లేడు, ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళని కాస్తో కూస్తో ఈ ఆహార్యంతో కాస్తో ఇస్తూ బొట్లు పెట్టుకొని శుక్రాంబరం విష్ణు చదవటం వచ్చింది కాబట్టి ఎవడో తీసుకుపోయి నేను చేసే యజ్ఞయాగాన్ని కలుపుల్లో పక్కన కూర్చో నీకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. వాడికి సంపాదన ముఖ్యం అనిపించింది, చదువు వేస్ట్ అనిపించింది. వాడిని ఎవరు పాడు చేశారు? వాడిని కాదు పాడు చేసింది, వేదాన్ని పాడు చేశారు, వేద విద్యను పాడు చేశారు, సనాతన ధర్మాన్ని పాడు చేశారు, బ్రాహ్మణ్యాన్ని పాడు చేశారు. ఇవాళ అనేక వేద పాఠశాలల్లో పెద్దలైనటువంటి అధ్యాపకులు మొత్తుకుంటున్న విషయం ఇదే. వీడు చివరిదాకా ఉంటాడని నమ్మకం లేదు. వీడు ఏనాడో పోయి శుక్రాంబరం ఇష్టం వీడికి ఎక్కువ రాదు, అయినా సరే 10 రూపాయలు సంపాదించుకోవడానికే ఇష్టపడతాడు, చదువుకి రాడు. మరి అదే అనుకుంటే ఇవాళ వీడు ప్రతిష్టాంత కార్యక్రమాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు, 108 కుండాలతో యజ్ఞాలండి, అవన్నీ వీళ్ళు చేయగలిగేవాడు. ఆ రోజు వీళ్ళకి అన్నం లేదా, కడుపు లేదా, వీళ్ళు మాకు విద్య అవసరం లేదు, మాకు చదువు అక్కర్లేదు, మాకు ఓన్లీ సంపాదన ఉంటే చాలు, వీళ్ళు ఎందుకు పోలే? వారికి ఆ రోజు వాళ్ళ గురువులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ రకమైన సమాజం ఏం చెప్పిందంటే మీ యొక్క విధి ఏమిటంటే ఈ ధర్మాన్ని నిలబెట్టడమే. ఈ ధర్మం కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఈ పుస్తకాలు రాయటాలు కాదు ఆ రోజుల్లో. వీరి ద్వారా వీరికి రావాలి, వీరి ద్వారా వారికి రావాలి. అగ్నిమీడే పురోహితం అని ఆయన అంటారు. శిష్యుడు అంటాడు అగ్నిమీడే పురోహితం, అగ్నిమీడే పురోహితం అంటారు. అంటే ఎన్నిసార్లు విన్నాడు వాడు? 3 సార్లు విన్నాడు. సార్లు వాడికి వచ్చేసింది. ఏక సత్యాగ్రహం 3 సార్లు విన్నారు వాళ్ళు.
కాగితం లేదు. ఇప్పుడు ఆ రకమైన వ్యవస్థ లేదు. టెక్నాలజీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏమున్నప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ్యాన్ని రక్షించే బాధ్యతని తీసుకునే వ్యక్తులు చాలా తక్కువైపోయారు. మాకు చాలా మంది కలుస్తూ ఉంటారు. మా ఇంటికి రోజు 10 మంది వస్తారు. మేము వర్షంతో అప్లై చేసామండి, తగ్గించుకోవట్లేదండి. ఎందుకు సార్ మనమంటే ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదంట. మీ పిల్లవాడి స్కూల్లో వాడికి ఏ చదువు చెబుతున్నారో, ఏ రకమైనటువంటి క్రమశిక్షణ ఉందో, ఏ రకమైనటువంటి కరికులం నడుస్తూ ఉందో నీకు తెలుసా? నీకు అర్థం కాదు. ఎందుకు? నీకు దాని మీద శ్రద్ధ లేదు. నేనేమంటానంటే నీ కుర్రవాడి భవిష్యత్తు గురించి నీకు పట్టింపు లేదు, పిల్లగా పట్టించుకోను. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏమవుతుందో నీకు అర్థం కాదు. ఎందుకు? ఎవడో చేయాల్సిన పనిది, నాకు సంబంధం లేదని అనుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే ఇది పెట్టింది మంగభద్రరావు కోసమో, ఉమాశంకర్ గారి కోసమో, లేకపోతే రాజేశ్వర కోసం కాదు. ఇది పెట్టింది మీకోసం. యు ఆర్ ది స్టేక్ హోల్డర్స్. నేను ఇవాళ కూడా చెప్తున్నాను. అది ఎవరిదంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఓటరుకు ఎంత హక్కు ఉంది. పెట్టారు. నేను మీ అందరికీ సభాముఖంగా ఒక బ్రాహ్మణుడుగా, కొంతకాలంగా పెద్దల అడుగుజాడల్లో నడిచే ఒక బ్రాహ్మణుడిగా నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. నేను బ్రాహ్మణ్ణి, నేను రుజువర్తనతో ఉంటాను, నేను చక్కటి కార్యక్రమాలు చేస్తాను, నేను బాగా ఉంటాను, నేను ఏరే కులం వాడితోటి వేడెత్తి చూపించుకోలేని ప్రవర్తన కలిగి ఉంటాను, శీలం కలిగి ఉంటాను. మనం ఆ తర్వాత ప్రతి బ్రాహ్మణ్ణి కూడా గౌరవించండి. మీకు ఇబ్బంది అయినా సరే, మీకు పడకపోయినా సరే, మీకు వాడికి పంచాయతీలు ఉన్నా సరే, 10 మందిలో ఉంటే పంచాయతీ కూర్చొని మాట్లాడుకో. 10 మంది వాడు మా వాడు పరిగెడకండి. అట్లాగే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే బ్రాహ్మణ సంఘాలను నడపడం అనేది ఒక పెద్ద త్యాగం అండి. దీంట్లో ఉన్నంత చికాకు, దీంట్లో ఉన్నంత ఇబ్బంది, దీంట్లో ఉన్న కష్టం ఎక్కడ లేదు. ఎప్పుడు మమ్మల్ని మెచ్చుకోడు. దీనికి డబ్బులు కావాలి, ఓపిక కావాలి. ఎవడైనా ఏదైనా ఇస్తే 10 రూపాయలు ఇస్తే వాడు మా మీద పెద్ద నిఘా, జాసూసి, ఇవన్నీ. ఒక సంఘాన్ని ఇంకో సంఘం గౌరవించుకోవాలి. మనం మన బ్రాహ్మణ సంఘాన్ని గౌరవం. ఎందుకంటే వీళ్ళందరూ చేసేది త్యాగం అండి. వాళ్ళ ఇంట్లో కోసం ఇక్కడ కూర్చున్న ఏ పెద్దలకి కూడా ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ భావన అవసరం లేదు. మీకు ఏదన్నా వస్తే సంతోషించే పెద్దలు వీళ్ళందరూ కూడా, మీకు రావడం కోసం కృషి చేసే పెద్దలు వీళ్ళందరూ కూడా. కాబట్టి బ్రాహ్మణ సంఘాన్ని గౌరవించండి, బ్రాహ్మణుల్ని గౌరవించండి. మీకు వారికి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి. కొన్ని గ్రూపుల్లో సంఘటనలు చూస్తుంటాను. నా దురదృష్టవశాత్తు నేను ఏ ఒక్క గ్రూపులో కూడా చేరను, కానీ మా మిత్రులందరూ అన్ని గ్రూపులు తెలుసుంటారు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో చేరినంత నరకం ఇంకోటి. నరకాలు ఎక్కడ ఉండవు, వాట్సాప్లో టెలిఫోన్లో ఉంటాయి కలియుగం. అదే అంటున్నా, ప్రతి వాడు చేరుస్తారు. ఎవడో ఏదో అంటాడు అంటే ఆ మాట నీకు నచ్చలేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేసి వారికి చెప్పండి, గురుగారు ఈ రకమైన పోస్టింగ్ మీరు పెట్టకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ్యానికి రాములు తెలిసిపోతాయి, మనుషులు మనోభావాలు బాధపడతాయి, ఇలా మనం చేయకూడదు. మనం బ్రాహ్మణులతో పాటు సమాజానికి కూడా మనం కొంచెం జవాబుదారీ ఉంటాము, సమాజం మన గురించి చెప్పనుకుంటుంది అని వారికి ఫోన్లో చెప్పి అది డిలీట్ చేయించండి అంతే. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? కేసీఆర్ అంటే నీకు బలుపా? కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడతావు, నువ్వు అంటాడు. ఇంకోటి నరేంద్ర మోడీ ఎంత గొప్ప తెలుసాను. నరేంద్ర మోడీ, కేసీఆర్ నీ మొహం చూడండి. అసలు వాళ్ళ గురించి మీ పంచాయతీ అంటే మీరు ఏం సాధిస్తున్నారు? నేను ఒకటే, మనం చేసే ప్రతి పని కూడా మనం ఎంత ఒక ఇంటి పెద్దలాగా జాగ్రత్తగా, అంటే నేను ఏం మాట్లాడితే బ్రాహ్మణ్యానికి నష్టం, ఏం మాట్లాడితే సమాజానికి నష్టం, ఏం మాట్లాడితే బ్రాహ్మణ్యం ఈగ వాళ్తుంది అనేటటువంటి స్పృహ. ఉదయం అందరికీ ఉంటుంది, సౌదయం కొందరికే ఉంటుంది. ఇప్పుడే మా మందపతిరావు గారు చెప్పారు చాలా విషయాలు. నిజంగా చెప్తే కర్తవ్యాన్ని బోధించినారు వారు, మర్చిపోయినటువంటి కర్తవ్యాన్ని బోధించినటువంటి వారు. అయితే
బ్రాహ్మడు సమాజం గురించి ఆలోచన చేస్తుంటాడు, కానీ సమాజంలో ఉన్నటువంటి కొందరు మాత్రమే బ్రాహ్మణుడి గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో మా రాజారెడ్డి గారు వారు ముందుకొచ్చి ప్రాణవాయువు అందించేటువంటి అది పరికరం ఇవ్వడం చాలా సంతోషము. మనస్ఫూర్తిగా సాయి వివేకానంద బ్రాహ్మణ సమాజము బ్రాహ్మణంతా కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశం చేత సౌహృదయం చేత మీరు సహకరించినందుకు యావత్ బ్రాహ్మణ సమాజం తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇతోధికంగా కలిగి సకల శుభాలను కూడా చేకూర్చమని సాయం చేసి అంటే మనం ఎంత వెనుకబడుతున్నాం మనలో మనం సాయం చేసుకోవడానికి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకంటూ మన జీవనం అంటే మన జీవిని నింపడానికి ఆక్సిజన్ అయితే అవసరం, అది కల్పించిన వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. అటు మన కులం కాదు, వేరే కులమైన మన కోసం ఆలోచించి మనకు ఒక ఆక్సిజన్ సిలిండర్ డొనేషన్ రూపాయలు ఇవ్వనే మనకు అదృష్టం. అంటే మీ మాటల్లో విన్నాం అసలు ఒక ఆలోచన. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ ఈ యొక్క సమాజంలో ఎవరు ఒకరికి ఒకరు సహాయపడట్లేదు. ఎవరు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్నారో అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇవాళ బ్రాహ్మణ సమాజం అంటే అందరికీ దారి చూపించే సమాజం, కానీ ఇవాళ ఎవరు కూడా ఈ సమాజం పట్ల ఆలోచించట్లేదు. ఇవాళ ఈ సమాజానికి ఎంత బాధ కలుగుతుంది ఏంటంటే గుడిలలో ఎక్కడ కూడా గుడిలను మూతపడిపోయి అన్నీ కూడా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసేసి ఎలాంటి పారితోషికాలు లేకుండా చాలా బాధపడుతున్నాం. ఇటువంటి సమయంలో రమాశంకర్ గారు మాకు తెలియజేసి మాకు ఇది అవసరంగా ఉంది, మీరు ఏమైనా సహాయపడగలరా అంటే ఇది ఎంతో అదృష్టం సార్, తప్పకుండా చేస్తాము అని చెప్పి మేము ముందుకు వచ్చాము. ఏదైతే ఉందో ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, నేను ఇవ్వడం కాదు, ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల నేను ఇవ్వగలిగాను. మీకు ఎంతో కృతజ్ఞతలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. న్యాయవాది వృత్తిలో ఏముంటుందంటే ఇంత సంపాదన ఉంటుంది, అంటే దానికి ఏం లిమిట్ ఉండదు, ఎంతైనా ఉంటుంది. ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఒక సెక్షన్ ఉంది అంటే అది న్యాయవాద వృత్తులలో, కానీ మేము చాలా వరకు ఎస్కేప్ అవుతాం. కానీ ఎంత సంపాదించినా మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు గమనిస్తే. కానీ అందులో కొంత సేవ చేస్తే అందులోకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను నా జీవితంలో నేను సంపాదించింది నేను క్యాల్కులేషన్ వేసుకొని ఒక 10% డెఫినెట్గా నేను ప్రజా జీవితంలో సేవ కోసం వినియోగిస్తాను. అందులో ఎక్కువ మొత్తంలో మన బ్రాహ్మణ సమాజం కోసమే వినియోగిస్తాను. నాకు ఈ 90% ఉన్న అమౌంట్లో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ 10%లోనే ఈ ప్రజా జీవితంలోనే ప్రజా సేవల్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మీరు ఒకవేళ మీకు కనుక అవకాశం వస్తే అది ఒకసారి మీరు ప్రయోగించి చూడండి. బీపీలు షుగర్లు మీకు ఏదైనా ఉంటే అది తగ్గిపోతాయి. సేవలో మందులకంటే ఎక్కువ పనిచేస్తుంది సేవ. సుబ్రహ్మణ్య గారు మీరు కింద కూర్చోవద్దు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అలవర్చుకోవాలి సేవా గుణం అని చెప్తున్నా. ఇది పెద్దలు కూడా చెప్పేది కూడా అదే.
ఇప్పుడు మా గురువు గారు డేరా మాస్టర్ శర్మ గారు వారి యొక్క ఆశీర్వచనం ఇస్తారు. కాబట్టి ముందు సభకు నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ రమాశంకర్ గారి మాటలు అన్ని మీరు నమ్మొద్దు. ఆయన గంట నుంచి చెప్తున్నాడు 5 నిమిషాల్లో మంత్రి గారు వస్తారు, 5 నిమిషాల్లో మంత్రి గారు వస్తారు. మాకు తెలుసు ఇక్కడికి రావడానికి అన్ని రూట్లు తెలిసి మాకు అర్ధగంట పట్టింది. అన్ని గదిలన్నీ ఎత్తుకొని వస్తున్నాం ఫైనల్. ఆమె 5 నిమిషాల్లో రాలేదు, వెరీ క్లియర్. ముందు 100 బ్రేకులు ఉన్నాయి. ఇది ముందు ఒప్పుకున్నాం అంటే అది ప్రేమ. ముందు కార్యక్రమం అదే కానీ ముందు ఆపితే ఆపుతారు. చెప్పండి మంత్రి గారు ఆగరా? అవి పని దాకా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆవిడకి కావాలి కాబట్టి ప్రజలతో అనుబంధం కావాలి. రెండవది, బ్రాహ్మణ సమాజంలో ఇవాళ వరకు కూడా ఇంతమంది పెద్దలు ఎవరో వక్తలు చెప్పారు గాయత్రి మంత్రం ప్రాముఖ్యత, తర్వాత మనం ధర్మం చేయవలసిన ధర్మం, తల్లి ప్రేమించాలా, ఇవన్నీ చేయని కులం ఏమైనా ఉందంటే బ్రాహ్మణ కులమే. మళ్ళీ పబ్లిక్ చెప్పగలుగుతాయి మాట వరుసగా అందరూ ఒకరికి చెప్పేదానికి నీతులు ఉంటాయి కానీ మనం పాటించే జాతి ఏమైనా ఉందంటే బ్రాహ్మణ జాతి. ఇది మనం సత్యం కొనుగోడలిగే. కానీ 100 మందిలో 1-2 పుణ్యాత్ములు పాటిస్తున్న ధర్మం ప్రభావంతో కులం ఇంకా బతికుంది ఇక్కడ. ఇదే ఆ మిగతా 99 కూడా పాటించగలిగే చెయ్యాలని ప్రయత్నం. అందుకే ఇక్కడ బ్రాహ్మణ భవనాలు వస్తాయి. ప్రభుత్వ సహాయం మంత్రి గారు ఉన్నా కూడా నేను మాట చెప్పగలుగుతా. ప్రభుత్వ సహాయం ఏమీ లేకుండా కూడా బ్రాహ్మణ పెద్దలు వాళ్ళ దానగుణంతో ఇవాళ ఇంతమంది నిపించి ఇంత కార్యక్రమం పెట్టారంటే బ్రాహ్మణులు కూడా సహృదయత, బీదవాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఎప్పటికైనా బీదతనం పోవాలని ఈ పెద్దలు ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులు సాధించుకుని దానం కాదు ప్రభుత్వాన్ని అడిగేది, మనం హక్కులు సాధించుకోవాలనే ప్రయత్నమే పెద్దలందరి ఆశీర్వాదంతో ఇటువంటి కార్యక్రమాలు జంట మెదరాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఫస్ట్ వేవ్ అప్పుడు అంత వేగంగా జరగకపోయినా ఈసారి అంత ఇబ్బందులు లేవు కాబట్టి రెండవ వేవ్లో వీలైనన్ని చోట్లయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని మనం అభినందించాలి. వ్యక్తిగతంగా చేసిన, సంఘపరంగా చేసిన, మా బ్రాహ్మణ సంక్షేమం జరిగిన భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇదందరి కుల సంక్షేమానికే. ఇది మనం అర్థం చేసుకుని అభినందించాలి. వీలైతే ఇటువంటి కార్యక్రమాలు జరిగితే పెద్దలు మీరు దేవుని హుండీలో పెట్టే పైసలు ఏమైనా ఉంటే వీరికి డొనేషన్ ఇవ్వండి. దేవుడు చాలా సంతోషిస్తాడు. మీరు తిరుపతి పోవాల్సిన పని లేదు, గుట్టకు పోవాల్సిన పని లేదు. ఇటువంటి కార్యక్రమాలు హెల్ప్ చేస్తాయి. లేదా మీకు పోతేనే సహాయం చేయండి, లేదా మంచి చెప్పండి, బెస్ట్ ఆశీర్వాదం ఇవ్వండి. డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా కార్యక్రమానికి రావాలని మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పండి. మీ ప్రాంతంలో సంఘానికి సమావేశం చేస్తే కేవలం సంఘంలో సమావేశం పెట్టిన రోజు మాత్రమే స్నానం చేసి సంధ్యావందనం చేసి బొట్లు పెట్టుకొని వచ్చి కార్యక్రమం చూస్తామంటే కులం బతకదు. మనకు డెడికేషన్ ఉండాలి, భక్తి గౌరవం గాయత్రి అమ్మవారికి నిండు అయిన భక్తి ఉండాలి. అన్నిటికంటే ఒక పెద్ద గుణం, చెడ్డ గుణం ఏంటంటే ముందు పొగిడి వెనక్కి విమర్శించి తత్వాన్ని మనం వదులుకుంటే కులం బాగుపడతాయి. ఇవాళ రమాశంకర్ గారి బృందం ఈ కార్యక్రమాన్ని చేయాలంటే ఎంత శ్రమ ఉందో మనకు తెలుసు. వాళ్ళు చేశారంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం అభినందిస్తాం. వీలైతే ₹1 ఇస్తారు, లేదంటే బెస్ట్ ఇది చేయలేమా? ఖచ్చితంగా చేయలేదు. మీ అందరి ఆశీర్వాద బలమే 4 కార్యక్రమాలు జరుగుతాయి. లేకపోతే ఆక్సిజన్ ఒక 80-90 వేల కాస్ట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ రాదు. సభ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? వారికి ఆక్సిజన్ బాగానే ఉంది, చెట్లు బాగున్నాయి మన ఇంట్లో. మనలో ఎవరికైనా డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటే ఇట్లా ఈ కార్యక్రమానికి జెండా నగరంలో బ్రాహ్మణ సంఘాల తరఫున మొట్టమొదటి ఆద్యత బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా జరిగిందని చెప్పడానికి అది గర్వంగా చెప్తున్నాను. బ్రాహ్మణ సంక్షేమ భవన్లో 2 కాన్సన్ట్రేటర్లు ఎవరికైనా అవసరమైన బ్రాహ్మణులకు ఉచిత సేవది, డబ్బులు కాదు. అదే సేవ ఇక్కడ కూడా ఉచితంగా జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి ఉపయోగించుకున్న దానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మనం అందరం తెలుసుకోవాలి. ఆర్డర్ ఇవ్వకూడదు, రిక్వెస్ట్ పెట్టాలి. చాలా డిఫరెన్స్ ఉంది. రమాశంకర్ ఆన్లైన్ సిలిండర్ తీసుకురా, కొద్దిగా అనీజీ ఉందంటే రాడే. గిరిప్రసాద్ నాకు కొద్దిగా అనీజీ ఉందబ్బా, నువ్వు తీసుకొని అంటే రాదు. పద్ధతి ఉంది. దానికి కూడా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఎవరు అవసరమో వాళ్ళకి వస్తే ఖచ్చితంగా ఇంటికి మేమే తీసుకెళ్ళి పెట్టాం. ఇది తెలుసుకోండి. నలుగురికి మంచి నువ్వు చెప్పండి. కార్యక్రమంలో లోపాలు ఏమన్నా ఉంటే తర్వాత విడిగా చెప్పండి. వారి చెవులు ముందే చెప్పవద్దు, వెనక చెడు మాట్లాడవద్దు. శుభం భూయా. నమస్కారములు. స్వధర్మే నిర్మాణం చేయమని ఉంది మన భగవద్గీతలో పదం. మన ధర్మాన్ని మనం పాటిస్తే వేరే ధర్మానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ధర్మాన్ని పాటిస్తే మన బతుకుదలు కష్టం ఉన్నది. 2 రకాలుగా ఉన్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది
ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యత ఇట్లా రావాలని ప్రతి ఒక్క బ్రాహ్మణుడు గుండె మీద చేసుకొని నేను అందరి బ్రాహ్మణం సమానంగా చూసుకుంటా, వాడు శ్రీమంతుడు కానీ, విద్యావంతుడు కానీ, పౌరోహితుడు కానీ, పూజారి కానీ, అలాంటి వారు ఎవరైనా నా హృదయపూర్వకంగా గౌరవిస్తా, అందరినీ గౌరవించి అనుకున్న రోజునే మనకు ఐక్యత వస్తుంది. మన బ్రాహ్మణ భక్తులు బయటపడే ఆస్కారం ఉన్నది. లేదా మూసిన రోడ్డులో ఉన్నది మన గౌరవం అంతా. మూసిన రోజు పోయినాడు కొట్టుకొని పోతుంది. దాన్ని కాపాడే బాధ్యత ఈ రోజు పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే పెద్ద మనిషి దాకా కూడా బ్రాహ్మణ విలువలను కాపాడాల్సిన అవసరం ఉన్నది. బ్రాహ్మణ విలువలను కాపాడాలంటే దానికి కావాల్సింది ఏంటి? అహం, ఈర్ష రెండు పక్కకు పెడితే మన బ్రాహ్మణం ఆటోమేటిక్ గా సమాజం డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ అహం, ఈర్ష అనేది మోడీలు, ఒకటి మంచి మోడు, చెడ్డ మోడీ. ఆ రెండు మోడలు పోయి మన మంచి నీళ్ళు లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా గుండె మీద చేసుకొని నేను ఒక బ్రాహ్మణతో అహంగా ప్రవర్తించా, అందరినీ సమానంగా చూస్తా, అందరినీ పిలుస్తాం. రాని లేకపోని ఏ మీటింగ్ అయినా బ్రాహ్మణులు తెలిస్తే పోవాలి, అందరినీ పిలవాల్సిన బాధ్యత ఉన్నది, పోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వాటిని విలువ వాడా సంఘం, వీడి సంఘం, నేనే సంఘం, వాడి సంఘం, మేమే గొప్ప అని పోయడం వల్ల మన బ్రాహ్మణులకు సాగు లేకుండా వేరే సంఘాలను మనం కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాం. వేరే సంఘాలకు మనం అనుకూలం ఇస్తున్నాం. మన ఇంట్లో డోర్ పెట్టకుండా దొంగ వచ్చినట్టు మనమే కొట్లాడుతుంటే వేరే సంఘాలకు మనం క్షీణించబోతున్నాం. బ్రాహ్మణే విలువ లేకుండా ఉంటున్నాడు. ఇవాళ రేపు ఆశీర్వాదం ఇచ్చే కార్యకర్తలు ఎవరు లేరు. దానం బట్టే వేరే కులం వాడు ఎవరు లేరు, బ్రాహ్మణుడు తప్ప. వాటికే బ్రాహ్మణ దగ్గరికి వస్తారు. మిగతా వాళ్ళు ఓట్లు, మనకు ఓటు బ్యాంక్ లేదు, సీట్ బ్యాంక్ లేదు, పైసా బ్యాంక్ లేదు, నోట్ బ్యాంక్ లేదు. కాబట్టి మనం వెనకబడిపోతున్నాం. ఇవి రావాలంటే రావు. కానీ మనం నమోదు చేసుకుని ఐక్యత వచ్చినప్పుడే మనం బ్రతకగలుగుతాం. తప్పుగా మాట్లాడితే క్షమించండి, నా ఉన్న ఉద్దేశం అనిపిస్తుంది. మనము పూజలు ఎలా చేయగలము, అస్త్రాలను కూడా అలాగే పట్టుకోగలము. అందుకోసం యుద్ధం కూడా చేయగలము. అది గమనించుకొని మనకు మనం తక్కువగా చేసుకొని వేరే కుల సంఘాలు, వేరే ఏమంటారు చెప్పు. బ్రాహ్మణులు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పెద్దలు నిర్మించుకున్నారు. అందరూ ఏకంగా ఒక సమస్యపై పోరాడితే దానికి ఏమైనా ముందుగా ఏమైనా చేసుకోగలము, మన సమాజాన్ని బాగుపరిచే విధంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంకల్పంతో ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాక దానం సమర్పిస్తున్నాం. మరి ఇంతకుముందే ముందుగా ఇప్పుడు ప్రారంభవతి అంటే ఆషాఢ మాసంలో స్త్రీలు దూరంగా ఉండడం, అడ్డా కొట్టడం దూరంగా ఉండటం కాదు. మరి బ్రాహ్మణులకు ఆషాఢ మాసం వచ్చినా కూడా ఉపవాసంతో సమానమైనది. ఎందుకంటే అవతల ఏమి దొరకవు అనేటువంటి భావనతోటి మన వాళ్ళు ఆషాఢ మాసం అంటే వచ్చింది, ఆషాఢ మాసం పూజలు పెట్టుకోవాలి. అలాంటి ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా మా రమాశంకర్ గారు, రామ్మోహన్ రావు గారు, మరి పెద్దలంతా కలిసి ఈరోజు ఒక సహుద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి బట్టి ఇది ఇస్తేనే బాగుంటుంది అనుకోకుండా మరి వచ్చినా కూడా లేట్ అవుతుంది, మరి వాడు ఎలా పోతారు అనేటువంటి ఆలోచన చేసి ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇక బ్రాహ్మణ హృదయ పరిషత్ మేము పక్కనే నాదరుగులో మేము స్థాపన చేశాము. మరి వెంటనే మా రమాశంకర్ గారు మేము కూడా ఇక్కడ వెళ్తున్నామని చెప్పిన విద్య చాలా సంతోషమైనటువంటి విషయం. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక బాధ వస్తుంది. అశుభ కార్యక్రమాలు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా కానివ్వండి, లేక అనివార్య కారణం వల్ల హాస్పిటల్కి వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, వేరే దగ్గరికి పోలేక, వేరే ఇళ్లలో తినలేక, వేరే దగ్గర కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం లేకుండా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా వరకు చూసి మేము అక్కడ భవనం కట్టాలనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు సరే, అప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే అక్కడ ఇంట్లో ఏం లేవు కాబట్టి ఏదో చేద్దాం అనుకున్నాం, చేద్దాం అంటే చుట్టూ ఇంట్లో అయిపోయినవి కాబట్టి అక్కడ మేము చేయాలంటే కొంచెం కష్టమైనటువంటి సార్ అనిపిస్తుంది.
మరి రమాశంకర్ గారు కానీ మిగతా వాళ్ళకందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల వాళ్ళని కూడా ఒక్కొక్కరు తీసుకొని వారి ద్వారా ఎక్కడైనా స్థలాన్ని సేకరించి దాంట్లో ఒక భవనం కట్టినట్టయితే అందరూ కూడా ఉపాయం కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అట్లాగే మా నారాయణ చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు, మీకు 6 సంవత్సరాల వరకు అన్నదానం జరగడానికి నేను ఏర్పాటు చేస్తానని నేను మరి నారాయణ చక్రవర్తి రెండుగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సహాయం చేస్తామన్నారు. అంటే ఎట్లాంటి దాతలు కొంతమంది ఉన్నారు, మా రాజారెడ్డి గారు ఉన్నారు, మరి ఆక్సిజన్ వారు ఇచ్చారు. మరి ఆక్సిజన్ ఇచ్చారంటే చాలా చెప్పాల్సిన విషయం. అట్లాంటి వాళ్ళు కొంతమంది మనకు ఉండబట్టే మనకి ఇలా నడుస్తుంది. కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే ఏ విధంగా ప్రయత్నం చేసేసి ఒక 1000 గజాల స్థలాన్ని సంపాదించేది వెంట మేము వస్తాం, మరి దళాలు ఇస్తాం, దాంట్లో ఆ భవనాన్ని ఏర్పాటు చేద్దాం, దాన్ని అందరూ వాడుకుని ప్రతిష్ట చేద్దాం అనేటువంటి నాకు కోరిక. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారంటే కొంతమందికి పొద్దున్న ఉపాయం ఇచ్చిన వాడు అవుతాము అనేటువంటి భావంతో వారు మొదలుపెట్టారు. మరి మంచి కార్యక్రమం. మనం కూడా ఉన్నాం అంటే వారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం. 100 రూపాయల్లో 90 రూపాయలు మనం అనుకోండి, ఒక్క 10 రూపాయలు మాత్రం సంఘానికి ఇస్తున్నామని అనుకోండి ఎవరైనా సరే, అప్పుడు పక్కమైనటువంటి ఎవరైతే ఉంటారో వారికి మనం సహాయం చేయగలుగుతాం. అది మనలో రావాలి చైతన్యం. అది వచ్చినప్పుడు మనకి ఏ సంఘాలు కూడా అమలు చేయాల్సిన పని లేకుండా మనమే దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి మనకు కలుగుతుంది. కానీ ఇంకా మనకు అనిపిస్తలేదు. పక్క వాళ్ళకు జాగ్రత్తలు ఉంటే వాళ్ళకి వాళ్ళు ఎవరికి అయ్యో వాళ్ళు అడుగుతున్నారు కదా, అడిగితే ఉంటే పెడతాం లేకపోలేదు అనేటువంటి దగ్గర అంటాం. అయ్యో మనం తింటున్నాం కదా, వాళ్ళకు ఒప్పుక పెడితే బాగా ఉంటుంది, వాళ్ళు సంతోషపడతారు అనేటువంటి భావన తక్కువగా ఉంది. మరి చెప్పడానికి చేయడానికి మాత్రం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అంటుంటాము. భగవద్రావు గారు అన్నట్టు అతిథి లేకుండా భోజనం చేయము అనేటువంటిది అన్నారు వారు. ఆ విషయం చాలా మంచిది. అతిథి ఎవరై అంటే శ్రీమన్నారాయణమూర్తి లేదా పరమేశ్వరుడు. ఆ అతిథి రూపకంగా వచ్చేసి భోజనాన్ని కోరుకుంటాం. కానీ అప్పుడు ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఇంకా దగ్గర భోజనం దగ్గరికి వచ్చేసి మీరు అతిథి లాగానే అంటే ఇంట్లో 4 ఉన్నామండి, 4కి 1 కేజీ బియ్యము పెడుతున్నాము. అందులో 5వ వ్యక్తిగా ఇంకొక 200 గ్రాములు పెట్టండి. ఆ 200 గ్రాములు పక్కకు పెట్టేసి 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టండి. మరి నెలలో 8 బియ్యం అవుతాయి, 8 పైసలు అవుతాయి అని కొంతమందికి మీరు సహాయం చేస్తే వేరే వాళ్ళు మనకి ఎవ్వరు కూడా సహాయం చేయాల్సిన పని లేదు. కానీ అట్లా మనం ఊరిపోద్దనుకోండి మన ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి మంగళరావు గారు చెప్పినట్టు ఆ రోజు నిరవధిక నిరసన స్థలంలో చేసినప్పటికీ మేము సుమారు 200 మంది 300 మంది వస్తారని చెప్పి అనుకున్నాం. ఈరోజు వస్తారు చెప్పినట్టుగా 20 మంది మాత్రమే ఉన్నాం. అప్పుడు ఉమ్మడిగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నాయి, అయినా కూడా అంతమంది ఉన్నాం. సాయంకాలం వరకు ఉండేసి ఆ కార్యక్రమం అంటే పక్కపడి చూసుకుంటూ పోతున్నారు, ఏదో వాళ్ళు చేస్తున్నారు మనకి అనుకుంటున్నారు. అంటే అలా కాకుండా చేసేటువంటి కార్యక్రమం దేని కొరకు చేస్తున్నారు, దీంట్లో వాళ్ళ స్వార్థమే ఉన్నదా లేక అందరి కొరకు చేస్తున్నారా అనేటువంటి ఆలోచన మనం ఒకసారి గమనించాలి. ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చామంటే ఒక యూనిట్గా ఉండబట్టి వచ్చామని అనుకోవచ్చు. రెండోది ఏదో మనం ఒట్టి పోతున్నామా, ఇది సరుకు తీసుకోవడానికి పోతున్నామని అనుకోవచ్చు. కాబట్టి యూనిట్గా ఉండి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిదండి. ఇక పురుషుల కంటే స్త్రీలు దీంట్లో ఎక్కువ శ్రద్ధ వహించాలండి. స్త్రీలు ఎక్కువగా వస్తే మరి ఎత్ర నారీ పూజ ఎక్కడైతే స్త్రీలు ఉంటారో అక్కడ పూజగా ఉంటుంది. కాబట్టి అలాగే మీరు కాస్త ముందుకు వచ్చేస్తే ఈ సంఘాలు ఎన్నో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. పొద్దున వాళ్ళు చెప్పారు యువజన విభాగం అనేటువంటి పెట్టారు, రెడ్డి చాలా బాగా ఉంది. అందులో మహిళా విభాగం పెట్టారు, చాలా బాగుందండి. రమాశంకర్ అదే చెప్తాను, ఇక్కడ కూడా ఒక మహిళా విభాగం యువజన విభాగం పెట్టండి. మరి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసినట్టయితే మన కార్యక్రమాన్ని ముందు జరుపుకోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనమే ఎంతో సలహా ఇస్తుంటాము, వాళ్ళు ఏమో ముందుకు వచ్చేసి మహిళా విభాగం అంటే ఎంతో కూర్చున్న వాళ్ళు గట్టి సంతోషపడుతున్నారు. ఎందుకంటే మేము ముందు ఏమైనా వస్తుంటాము, మరి మమ్మల్ని పేరు లేదని చెప్పి భావన అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కాబట్టి అలాంటి సంఘాల్లో ఇట్లాంటి మనం పెట్టుకున్నట్టయితే ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు మనం ఇంకా మడిగట్టుకొని కూర్చున్నాము.
కానీ ఇప్పుడు ఆ మడి అనేటువంటిది మన ఇంటి వరకే చూసుకొని ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సిద్ధంగా ఉండి కార్యక్రమానికి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. పక్క వాళ్ళు పోతున్నారే మనకెందుకు, వాళ్ళు నలుగురు పోతున్నారో మనకెందుకు అని అనుకోవద్దు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకుంటేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే ఇలాంటివి మనం ఎన్నైనా సంపాదించుకోవడానికి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సహా అందరూ కూడా నమస్కారం చేస్తూ మరి మీరందరూ కూడా ఏకదారిగా ఉండేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కరతాళంతో ఆశీర్వదించారు. భాస్కర్ గారికి చెప్పిన మాట వాస్తవం. అంతకంటే ముందు బలిమా గురించి చేద్దామని చెప్పి సంకల్పం చెప్పాము. మీరు మాకు ఆజ్ఞాపించవచ్చు, మా గురించి మేము తప్పకుండా ముందుకు. తర్వాత ఇంతమంది పెద్దలందరూ మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడే మాటలు ఎవరు లేవు, మొత్తం మాట్లాడేస్తుంది. అయినా ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలి, చెప్పకూడదు చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు అనే పదము ఒక బ్రాహ్మణుడు మాత్రమే వాడతాడు. ఆ బ్రాహ్మణుడికి అర్హత ఉంటుంది. ఈ రోజున వరంగల్లో మన ఉపాసకులు గారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బ్రాహ్మణులు ఆదుకొని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. మా బావగారు లోక కళ్యాణం గురించి వాదిస్తారు, మా బాబాయ్ గారు బ్రాహ్మణుల గురించి లోక కళ్యాణం గురించి రకరకాలైనటువంటి బ్రాహ్మణ సేవలందరూ కూడా మనందరం చూస్తున్నాము. కానీ అసలు బ్రాహ్మణుడు అనేవాడు సంధ్యావనం చేయకపోతే బ్రాహ్మణ అర్హత ఉండదు. అంటే 7 పూట మనము సంధ్యావనం చేయకపోతే వాడు బ్రాహ్మణుడు అనరు. బ్రాహ్మణుడికి ఎందుకు ఎప్పుడే రాడు. కాబట్టిగా ఈ రోజు నుంచి అయినా సరే ఇక్కడ మన అందరం కూడా ప్రతి బ్రాహ్మణ చేత కొంచెం సంజ్ఞానం చేపిస్తే ఈ రోజు మనం కిట్లు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. మనమే ఇంకోటికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మంత్రం నమాతో పరదేవత అంటే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం కూడా లేదు, తల్లికి మించినటువంటి దైవం కూడా లేదు. తల్లి పిల్లవాడిని ఏ విధంగా అయితే కాపాడుతుంటుందో బ్రాహ్మడికి గాయత్రి మంత్రము ఆ విధంగా మనం కాపాడుతూ ఉంటుంది. కానీ ఈ రోజున పరిస్థితుల్లో సంధ్యావనం కాదు కదా, ఆ గాయత్రి గోత్రం కూడా జరగకుండా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టిగా ఇది బ్రాహ్మణులో ఏ రోజైతే మనము సంధ్యావందనం చేస్తామో వేరే వాళ్ళ జాతి దగ్గర కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చేయి దాచి అనుకునే పరిస్థితి లేదు. ఇవాళ మనం అడుగుతున్నామంటే మనదే తప్పదు. ఇందాక మంగళవతి గురువు గారు చెప్పారు, భాస్కర్ గారు కూడా చెప్పారు, అందరూ కూడా మహానుభావులు చెప్తున్నదల్లా ఒకటే, మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనకున్న అర్హత ఏంటి? బ్రాహ్మణ జన్మ ఎత్తున మనం ఏం చేస్తున్నాం? శూద్రుడు వాడు పొద్దున లేచి గుడికి నమస్కారం చేసుకుంటున్నాం, మనం సంజ్ఞానం చేయం. ఈ విధంగా మన వ్యవస్థను మన బ్రాహ్మణ కుటుంబాన్ని మనమే మనము పడతోని పట్టించుకుంటాం. కాబట్టిగా దయచేసి ఇలాంటి బ్రాహ్మణ సంఘాలు అన్నీ ఉన్నాయి కూడా, వీళ్ళందరూ బ్రాహ్మణుల కోసం ఉన్నాయి కాబట్టిగా మీరు కూడా దయచేసి లోకం కోసము, లోకక్షేమం కోసము, మనందరి కోసము సంధ్యావందనాన్ని 10 సార్లు గాయత్రి మంత్రం చేసుకుంటే మనకంతా బాగుంటుందని చెప్పి రమాశంకర్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దయచేసి వారిని డైరెక్ట్ గా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు. అంతేకాకుండా భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి ఆయన రూపేణ బ్రాహ్మణులని మనకి ప్రసాదించినాడు. ఏ విషయంలోనైనా మంచి చెడు తెలుసుకోవడానికి బ్రాహ్మణులను మనం అనుసరిస్తూ ఉంటాము. అయితే అలాంటి బ్రాహ్మణులు
పేదలు కడుపు ఖాళీ ఉండి ఇబ్బంది పడకుండా మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు బడంపేట బ్రాహ్మణ సంఘం సేవా సమితి అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి కనీసం ఒక 500కు తక్కువగా ఉండే ఒక స్థలాన్ని మాకు, ఎందుకంటే మీరు అనేక గొప్ప గొప్ప ప్రణాళికలతో పోతున్నారు, ప్రభుత్వంలో అతి కీలకమైన భూమికను మీరు నిర్వహిస్తున్నారు. కాబట్టి కనీసం ఈ బడంపేట ప్రాంతంలో ఒక 500 గజాల స్థలాన్ని ఇస్తే దాన్ని మేము ఒక వేద పాఠశాలని, ఒక నిత్యము అగ్నిహోత్రం జరిగేటట్టు, అగ్నిహోత్రం ఒక యజ్ఞయాగాన్ని క్రతువులు జరిగితే ఒక సమాజానికి వేరు అంటారు. అటువంటి చక్కటి వైదికమైన ధార్మికమైన కార్యక్రమాలు మేము చేస్తాం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం, ఒక వేద పాఠశాలని నడుపుతాం, నిత్యం అన్నదానం జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి, మేయర్లకి, డిప్యూటీ మేయర్లకు కూడా చెప్తున్నాను, మేడం మా మీద చాలా ప్రేమ ఉంది, కాకపోతే మీరు గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమం సత్వరంగా జరిగేటువంటి చిన్న మనమమ్మ. ఇవాళ మాకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక బ్రాహ్మణ పరిషత్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో దాదాపు 17-18 పథకాలు రచన చేస్తే అవన్నీ క్యాన్సిల్ చేసి కేవలం 3-4 పథకాలని వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్య బీమా అనే పథకాన్ని క్యాన్సిల్ చేశారమ్మా. దయచేసి మీకు మేము విజ్ఞప్తి చేసేదంటే, కేసీఆర్ గారి దగ్గరికి మేము పోలేము, దేవుడి దగ్గరికి పోలేకపోతే పూజారికి చెప్పుకోండి. ఇంకా చెప్పాలంటే మీరంటే ఈ రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో కూడా మీ చెయ్యి అమృత హస్తం. ఏమైనా చెల్లెమ్మగా మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి, ఎన్నో మంచి కార్యక్రమాలకి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి మీ కుడి చేయిని పెట్టి ప్రారంభం చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అంత ప్రఖ్యాతి ఉన్న వ్యక్తి మీరు. కనుక మీరు కేసీఆర్ గారికి ఈ పథకాలన్నింటినీ సరిగ్గా బ్రాహ్మణులకు అందేటట్టు, వీటిని బాగా కొంచెం ఇంప్రూవ్ చేసేటట్టు, నిజంగా బ్రాహ్మణులందరికీ ఉపయోగపడేటట్టు మీరే చెప్పగలుగుతారు. ఎందుకంటే మేము వారి దగ్గరికి పోలేము, మేము వారికి ఏమి చెప్పలేము. మేము మీకు మొరపెట్టుకోవడం కంటే మేము చేయగలిగింది లేదు. ఎందుకంటే మీకున్నటువంటి భూమికి ఏమిటో, ఎంత కీలకమైనటువంటి బాధ్యతలో మీరు ఉన్నారో, మీ మాటకున్న విలువ ఏమిటో మాకు తెలుసు. కాబట్టి మా అదృష్టానికి మీరు మా ఎమ్మెల్యే కాబట్టి, మీరు మా మంత్రి కాబట్టి, మా విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ కార్యక్రమాలు మీ వల్ల జరగాలి. మీరు సమయం ఇస్తే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు మీకు లిఖితపూర్వకంగా మేము అందజేస్తాం. ఆ రకమైన సహకారం మాకు అందించవలసిందిగా సభాపూర్వకంగా మిమ్మల్ని అందజేస్తాం. మీ కుటుంబానికి, మీ పార్టీకి, మీ అనుచరులందరికీ కూడా శుభం జరగాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు ముఖ్య అతిథులు, మన విద్యాశాఖ మంత్రులు, ముఖ్య అతిథులు విచ్చేసేందుకు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి, బ్రాహ్మణ సేవా సంఘం బడంపేట కార్పొరేషన్ నుంచి మనస్ఫూర్తిగా జేబీ చెప్తాను. గౌరవ మేయర్, అందులో ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన మేయర్ గారు పార్యత నర్సరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారికి, స్థానిక కార్పొరేటర్ స్వప్న జైనారెడ్డి గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ చాలా మంది వచ్చినారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి గౌరవ కార్పొరేటర్స్ అందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ బ్రాహ్మణ సేవా సంఘం బడంపేట రమాశంకర్ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా ముందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అందరికీ నమస్కారం తెలియజేస్తాను. అందుకే కింద రాగానే మిమ్మల్ని అందరినీ చూడగానే అన్నాను, భగవంతుని చూసినట్టు మిమ్మల్ని చూస్తే, ఎందుకంటే ఇద్దరు భగవంతుని సేవలో ఉంటూ మాకందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఉంటారు. సో డెఫినెట్గా భగవంతుడికి మాకు మధ్యలో మీరు వారధి అనుకుంటాం మేము. మీకు అందరికీ కూడా నిజంగా మీరందరికీ మరొకసారి నమస్కారాలండి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రాగానే మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మీ ఆశీర్వచనానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. బ్రాహ్మణ్స్ లో కూడా చాలా మంది పేద బ్రాహ్మణ్స్ ఉంటారు. బట్ వారందరికీ బ్రాహ్మణ సేవా సంఘం నుండి మేము కొంత హెల్ప్ చేస్తామని చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా తనకున్న దాంట్లో ఏదో కొంత సాయం చేయాలనే ఆలోచన, సంకల్పం ప్రతి మనిషికి ఉండాలి. అందులో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళను, బాగా వెనుకబడ్డ వాళ్ళని ముందు తీసుకురావాలని తప్పన ఆ కమ్యూనిటీలో కూడా ఉండాలి. ఆ తప్పన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి, అభినందనలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి మేమందరం మీతో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఏదైనా ఈ కరోనా మహమ్మారి నుండి మనం తొందరగా బయటపడేసేటట్టు ఆ భగవంతుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని. ఎందుకంటే చాలా చిక్కిపోయినాయి కుటుంబాలని రకరకాలుగా. ఇంకొక ఒక పెద్ద ఆయన నన్ను అడుగుతూ ఉండే ముందు వచ్చినప్పుడు, మేము స్కూల్లో పిల్లలకు ఫీజులు కట్టాలంటే ఇబ్బంది అవుతుందమ్మా, తగ్గించినా కూడా మేము ఇంకా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము, చాలా దెబ్బతినిపోయినాం మేము అందరం అని చెప్తా ఉన్నాం. అది వాస్తవం. బట్ నిజంగానే అన్ని రంగాలలో, అన్ని వర్గాల్లో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ సంవత్సరాల నుండి. భవిష్యత్తులైన భగవంతుడు
ఈ మహమ్మారిని బయటేసి అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని, భరోసా కలిగిన జీవితాన్ని ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రమాశంకర్ గారు టీం అందరూ కూడా వారిని అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఏది తీసుకున్నా మీరు మా వాళ్ళు, మేము మీతో ఉంటాం. కిందకేయండి, అట్లా అమ్మాయి చూడాలి, అమ్మాయి కట్టు.